వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు పాషం యాదగిరి గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం అండి. నమస్కారం. యాదగిరి గారు, రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి, కానీ 25 గంటలు అంటున్నారు నిపుణులు. దాని మీద మన ఇద్దరం కలిసి ఈరోజు చర్చ చేద్దాం. అవును, ఏంటంటే ఇప్పటికమ్మా ఇవి చూద్దామా, అర్త్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ 24-hour డే యాజ్ ఇట్స్ రొటేషన్ చేంజెస్. భూమి లోపల ఇన్నర్ కోర్ ఉంటుంది, పైన సర్ఫేస్ కనిపిస్తుంది, ఉపరితలము లోపల ఇంకో ఇన్నర్ ఉంటుంది, కోర్ ఉంటుంది. అది స్లో అవుతుంది. అది ఇక్కడ చూడమ్మా, సైంటిస్ట్ ఇది టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ టైం అంతా మనం చెప్పేది మ్యూనిక్లోనే, మ్యూనిక్ టైమే చెప్తారు ఇప్పుడంతా. వాళ్ళు ఏం కనిపెట్టినారంటే రోజుకు కాలం నిడివి 24 గంటలు ఇప్పుడు ఉండేది, అంత పొడుగ్గా ఉంటుంది. కానీ ఆ 24 గంటలు పోయి 25 గంటలు కావచ్చు. ఎప్పుడు అవుద్ది? ఇప్పుడే కాదు, స్లోగా పెరుగుతూ వస్తుంది. సెకండ్ ఒక 5 ఏళ్ళకు ఒక సెకండు, 10 ఏళ్ళకు ఇంకో సెకండు, అట్లా పెరుగుతూ పోద్ది. అది మొత్తం 25 అంటే ఒక గంట కావడానికి, అంటే 60 నిమిషాలు పెరగడానికి 20 కోట్ల సంవత్సరాలు పట్టొచ్చు అంటున్నారు. 20 కోట్ల సంవత్సరాలు అంటే పెరుగుతూనే పోతుంటుంది. గడియారం కూడా ఎందుకు పెరుగుతుంది అది కూడా చెప్తాను. భూమి పుట్టి అంటే శాస్త్రజ్ఞుల అంచనా ఏంటంటే భూమి పుట్టి 350 కోట్ల సంవత్సరాలు అయి ఉంటుందని, అటు ఇటుగా 350 సంవత్సరాలు, 4 కోట్ల సంవత్సరాలు అటు కావచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇన్నేళ్లలో భూమి వాతావరణం వేడి పెరగలేదు, భూతాపం పెరగలేదు. పారిశ్రామిక విప్లవం వచ్చినాక భూతాపం పెరిగింది, వేడెక్కిపోతుంది, భూమి అంతా వేడెక్కిపోతుంది, వాతావరణం వేడెక్కిపోతుంది. ఎందుకంటే పారిశ్రామిక విప్లవం వచ్చినాక గనులు తవ్వడం మొదలుపెట్టినారు, బొగ్గు తీయడం మొదలుపెట్టినారు. అది శిలాజ ఇంధన వనరులు అంటారు. అంటే పెట్రోలు, డీజిలు, బొగ్గు, శిలాజ ఇంధన వనరులు అంటే ఫాసిల్ ఫ్యూయల్స్. ఎందుకు ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నారంటే ఎప్పుడో ఒక 5-6 కోట్ల సంవత్సరాల క్రితం భూకంపాలు వచ్చి ఆ అడవులన్నీ భూమిలోకి పోయినాయి. అప్పుడు ఏంటంటే మనిషి పుట్టలేదు, అప్పుడు మానవ జాతి పుట్టలేదు. అడవికి శత్రువు ఎవరు, చెట్లకు శత్రువు ఎవరు, ప్రకృతి శత్రువు ఎవరు అంటే మనిషే. అంతకుముందు ప్రకృతి హాయిగా ఉన్నది. అప్పుడు 2000 మీటర్లు 3000 మీటర్లు ఎత్తు చెట్లు ఉండేవి, కనీసం 1000-1200 మీటర్లు అయితే ఈజీగా ఉండేవి. భూకంపాలు వచ్చి ఆ అడవులు ఎంతో లోపలికి పోయినాయి. లోపలికి పోతే మధ్యలో ఉన్న ప్రాంతం ఏమో నదిగా మారింది. ఆ నదిలోకి అటుపక్క ఇటుపక్క లోపలికి పోయిన చెట్లన్నీ, అడవులన్నీ వేడికి బొగ్గుగా మారిపోయినాయి, బొగ్గు అయినాయి. ఎక్కడుంటాయి బొగ్గలు అంటే నదులకు అటుపక్క ఇటుపక్క, మహానదికి అటుపక్క, భూతాపానికి బొగ్గుగా మారిపోయినాయి. భూమిలో లోపల ఉంటుంది కదా బొగ్గు, ఆ వేడికి అవి బొగ్గుగా మారిపోయినాయి. మహానది ఉంది, ఆ మహానదికి అటుపక్క ఇటుపక్క ఉంటుంది. గోదావరి నది అటుపక్క ఇటుపక్క ఉంటుంది. గోదావరి నది ఇక్కడ నుంచి అక్కడ వరుసగా చూసుకుందాం మనం, నాసిక్ నుంచి అక్కడ దాకా వరుసగా బొగ్గు ఉంటుంది. ఆదిలాబాదు, కరీంనగరు, వరంగల్లు బొగ్గే, మొత్తం బొగ్గే ఉంది. భూపాలపల్లి, మంచిర్యాల, మందమర్రి, గోదావరి కని అంతా బొగ్గు ఉంటుంది. ఈ బొగ్గు ఏమవుతుందంటే ఆ బొగ్గును తీసి 200 ఏళ్ళ నుంచి పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా బొగ్గు తీసి తగలబెడుతున్నారు. ముందు రైలు ఇంజన్లు తయారైనాయి, బొగ్గు కాల్స్తేనే కదా అయింది, వేడి చేయాలి. అట్లాగే థర్మల్ విద్యుత్ శక్తి తయారు చేసినారు, బొగ్గు కాల్చి తాప విద్యుత్ కేంద్రాలు మొదలుపెట్టినారు. దాంట్లో భూమిలోంచి వచ్చింది బొగ్గు ఆనుకునే ఉంటుంది, పెట్రోల్ డీజిల్ ఉంటుంది, అది బయటికి తీస్తారు. పెట్రోల్ బయట తీసి అవన్నీ బయటికి తీసి అవి కాలుస్తున్నాం, కార్లు పెట్రోల్ కాలుస్తున్నాం. దీనివల్ల ఏమైందంటే 200 ఏళ్ళు పారిశ్రామిక విప్లవం వచ్చినాక అది మనిషికి శాపమైంది, ప్రకృతికి శాపమైంది. దానివల్ల వేడి పెరిగింది. వేడి పెరిగి ఏమైంది, మొత్తం ఆర్టిక్, అది మంచు ఖండం, అది ఆర్టిక్ కరిగిపోతున్నది. 10% మిగిలింది. వెనిజులా లాంటి దేశంలో అన్ని గ్లేషియర్స్ ఉండి మంచు పొరలుగా ఉండేది, అన్నీ కరిగిపోయినాయి. గ్లేషియర్స్ అన్నీ మొన్న ఒకటి లాస్ట్ గ్లేషియర్ కరిగిపోయింది. సైబీరియా ఉంది, రష్యాలో సైబీరియా మంచు ఎడారది భారతదేశం డబల్ ఉంటుంది. భారతదేశం విస్తీర్ణం ఎంతో దానికంటే 2 ఇంతలు ఉంటుంది, అంతా కరిగిపోతున్నది. అదంతా ఎందుకు? ఎర్రటి ఎండల్లో హిమాలయాల్లో మంచు పొరలన్నీ కరిగిపోయినాయి. హిమాలయాల్లో హిమనీ నదులు, భాగీరథి లాంటి నదులు పొంగి పొరినాయి. ఎండాకాలం వర్షమే లేదు. ఎందుకు పొంగి పొరినాయి అంటే పైన మంచు కరిగింది, అదన్నీ నీళ్ళు నదిలోకి వచ్చినాయి. ఎటువంటి చర్యలు తీసుకుంటే దానివల్ల ఏమైందంటే మంచు కరిగినందువల్ల భూమి స్పీడ్గా తిరగాలి కదా, తిరగకుండా లోపల పోయి భూమి లోపలికి భూగర్భంలో కూడా నదులు ఉంటాయి. భూగర్భంలో నదులు పొంగి పొరిలేసరికి భూమి పరిభ్రమణ ఉంటుంది కదా, అది స్లో అయిపోయింది, తగ్గిపోయింది, నిదానం అయిపోయింది, తగ్గిపోతున్నది. రోజు కొంత తగ్గుతున్నది. ఇప్పటికే భూతాపం పెరిగినందువల్ల క్లైమేట్ చేంజ్ అంటాం.
ఏమంటున్నారంటే సముద్రాన్ని పొంగుతున్నాయి, ఇంకా పొంగుతాయి. మొట్టమొదటి న్యూయార్క్ మునిగిపోద్ది, కనెక్టికట్ మునిగిపోద్ది, మన దేశంలో మొట్టమొదటి ముంబై మునిగిపోద్ది, చెన్నపట్నం మునుగుతుంది, కొత్తపట్నం మునుగుతుంది, మచిలీపట్నం మునుగుతుంది, కృష్ణపట్నం మునుగుతుంది, భీమునిపట్నం మునుగుతుంది, విశాఖపట్నం మునుగుతుంది, పారదీప్ మునుగుతుంది, ఢాకా కూడా మునుగుతుంది, బంగ్లాదేశ్ సహా. ఇవన్నీ కచ్ మునుగుతుంది. ఇవన్నీ మునిగిపోతే ఏమవుద్ది, ఇండియా భారతదేశంలో 7,400 కిలోమీటర్ల సముద్ర తీరం అన్నీ మునుగుతాయి. ఇంత మునిగితే మన ఉదాహరణ మన భారతదేశం చెప్తున్నాను, ఏమవుద్ది, అంత పొంగిపోతే భూమి తిరిగేది స్లో అయిపోద్ది, బరువు ఎక్కువ అవుద్ది కదా, బరువు ఎక్కువ స్లోగా, బరువు ఎక్కువైతే లారీ స్పీడ్గా పోదు, కారు స్పీడ్గా పోదు, తక్కువ ఉంటే స్పీడ్గా పోద్ది. భూభ్రమణం తగ్గడం వల్ల ఏమైనా, భూభ్రమణం వేగం తగ్గుతుంది, వేగం తగ్గడం వల్ల ఏమైనా చాలా ప్రమాదం ఉంటుంది కదా, చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు గడియారం మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు గడియారం టైం జోన్ ఉందనుకోండి, నార్త్ ఈస్ట్ ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలు, అవి 7 సిస్టర్స్ అంటారు కదా, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, అస్సాం, ఇవన్నీ. అక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకు చీకటి ఉన్నప్పుడే 6 గంటలకు మనకి తెల్లారుతుంది, అక్కడ 4 గంటలకి సూర్యోదయం అవుతుంది. ఇక్కడ చీకటి ఉండగా సూర్యోదయం, ఇక్కడ మనం 4 గంటలకు ఇంకా ఎండ ఉంటూనే ఉంటుంది, అక్కడ చీకటి పడుద్ది. డిఫరెంట్ టైం జోన్లో ఉన్నాం. ఒక్క దేశంలో ఉన్న వాళ్ళమే గడియారాలు అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పటికి అడ్జస్ట్ కాలేదు. ఢిల్లీలో ఉన్నది హైదరాబాద్లో ఉంటుంది, ఓకే, కానీ మీకు త్రిపురలో ఉన్నది హైదరాబాద్లో ఉందా? లేదు కదా. మరి రేపు గడియారాలు ఏమవుతాయి? ఇంతుంటే గడియారాలు మార్చాలి కదా, ఎట్లా మారుస్తాం అంటే ఇంకా 20 కోట్ల సంవత్సరాలు దూరం అనిపించవచ్చు, కానీ ఈ లోపల మెల్లిమెల్లిగా పోరుద్ది. గంట పెరగాలంటే గంట వ్యవధి పెరగడానికి 20 కోట్ల సంవత్సరాలు కావచ్చు, కానీ ఈ లోపల కొంచెం 5 నిమిషాలు, 2 నిమిషాలు, 2 సెకండ్లు, 5 సెకండ్లు, 3 సెకండ్లు గడియారం తేడా వచ్చేస్తుంది. పూర్వం గడియారం లాగా ఉండదు. అందుకని ఏంటంటే ఇది అప్పటికిప్పటికి చాలా చెప్తున్నారు. ఒకప్పుడు 18 గంటలే ఉండేది భూమి. అంటే ఎప్పుడు డైనోసార్స్ ఉన్నప్పుడు 1,80,00,000 సంవత్సరాల క్రితం అనుకోండి, అప్పుడు డైనోసార్స్ భూమి మీద ఉన్నప్పుడు మనుషులు పుట్టలేదు, అప్పుడు మానవ జాతి లేదు. అప్పుడు 18 గంటలే ఉండేది, 18 గంటలు, 19 గంటలు, అట్లా పెరుక్కుంటూ పోయింది. అంటే స్లో అయింది, 18 గంటలు, 19 గంటలు పోయి 24 గంటలకు వచ్చింది. రేపు 25 గంటలు అవుద్ది. అట్లా పెరుక్కుంటూ పోతుంది. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇది రకరకాలుగా చేసుకుంటూ పోయారు, స్పీడ్ రకరకాలుగా మారిపోతుందని చెప్పినారు, చాలా చెప్తున్నారు. ఒకటి కాదు, అర్త్స్ ఇన్నర్ కోర్ ఎట్లా మారిపోతుంది, లోపల భూమిలో అది మారిపోతుంది చెప్తున్నారు. ఇక్కడ ఇన్నర్ కోర్, ఇది ఇన్నర్ కోర్ అంటే ఇది లోపలిది, ఇది లోపల ఉంటుంది, ఇదేమో ఉపరితలం పైన ఉంటుంది. ఇది స్లో అయిపోతుంది. ఇది అంత స్లో కావట్లేదు, కానీ ఇదేమో బయట లిక్విడ్ ఉంటుంది, ఇది లోపలనేమో సాలిడ్గా ఉంటుంది. సాలిడ్ది స్లో అయిపోయింది, అది తిరగడం. ఇది అంత స్లో కాలేదు, కానీ చివరికి ఇది కూడా స్లో అయిపోద్ది, ఒకదాన్ని బట్టి ఇంకోటి స్లో అయిపోద్ది. దానివల్ల రేపు రాబోయే సమాజం ఏమైపోతుంది, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మనము బొగ్గు తగలబెట్టాం, ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు, శిలాజ ఇంధనం, శిలలాగా మారిపోయింది కదా. ఎటువంటి చర్యలు తీసుకోవాలి యాదగిరి? ముందు ఏం చేయాలంటే భూతాపం పెరగకుండా చూసుకోవాలి. ఇప్పటికి ఏం చెప్తున్నారంటే 2050 నాటికి మొత్తం ప్రళయం వస్తుందని చెప్తున్నారు. ఎంత పెరగాలి అంటే 2 degrees భూతాపం పెరగకుండా చూసుకోవాలన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, 2050 కాదండి, 2040 నాటికే 1.5 degrees పెరగకుండా చూడాలని చెప్తున్నారు. ఎందుకంటే 2050 నాటికి రేవుపట్నాన్ని మునిగిపోతాయి అనుకుంటే 2040 నాటికి అంటే 15 ఏళ్ళే, 15-16 ఏళ్ళలో మునిగిపోతాయి అని చెప్తున్నారు. అంటే ఏం మునుగుతుంది, ముందు ముంబై అనుకోండి, ముంబై ఇండియా గేట్ మునుగుతుంది, ఆ తర్వాత తాజ్మహల్ హోటల్ మునుగుతుంది, ఇంకో 10 కిలోమీటర్లు మునుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే చేపలు చచ్చిపోతాయి, ప్రపంచవ్యాప్తంగా చేపలు చచ్చిపోతాయి, రొయ్యలు చచ్చిపోతాయి, తాబేలు చేపల రొయ్యల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ప్రపంచంలో 30% ప్రజలు చేపల రొయ్యలు తిని బతుకుతున్నారు. వాళ్ళందరూ మాంసానికి మారాలి. కాబట్టి అప్పుడేమవుద్ది, మాంసం కొరత ఏర్పడుద్ది. మాంసం కొరత ఏంటి, ఇప్పుడు 1000 రూపాయల కిలో ఉన్న మాంసం 10,000 రూపాయలు అవుద్ది ఒకటి. తర్వాత పంట ఉత్పత్తి ఆగిపోతుంది, చాలా కరువు వచ్చేస్తుంది. ఇప్పటికే వేడెక్కితే ఏమవుతుంది, మనం చూస్తున్నాం కదా, ఎంత వేడెక్కితే మనుషులు చచ్చిపోతున్నారు. వాతావరణం ఢిల్లీలోనే 20-30 మంది చచ్చిపోయినారు చూసినాం, రాజస్థాన్లో చచ్చిపోయినారు. హీట్ వేవ్ వడగాడుపుల వల్ల 53 డిగ్రీల మనిషి బతుకుతాడా? ఇప్పటికీ ఢిల్లీలో 47-48 డిగ్రీలు ఉంది, ఈ రోజు కూడా పరిస్థితి తగ్గట్లేదు. సో దానివల్ల ఏంటి, రకరకాల సమస్యలు వస్తాయి. ఎన్ని ఏసీలు పెట్టుకుంటారు. ఇప్పటికి ఏమవుతున్నాయంటే హైదరాబాద్ సిటీ లాంటి సిటీలో, నోయిడాలోను, ఢిల్లీలోను, ముంబైలోను 40 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్లు ఉంటే అవన్నీ హీట్ ఐలాండ్స్ అంటున్నారు. ఉష్ణ దీపమే అదంతా. ఎందుకంటే అంతంత ఉంటే ఏమవుతుంది, అవన్నీ ఆర్సీసీ స్ట్రక్చర్స్ కదా, పూర్వం మట్టితోటి సున్నంతో ఉండేవి, వేడెక్కయ్యేవి, తాటి ఆకులతో ఉండేవి, వేడెక్కయ్యి. ఇవన్నీ ఆర్సీసీ వేసరికి స్టీలు, సిమెంటు బాగా వేడెక్కిపోతాయి. 40-50 అంతస్తులు వేసరికి అంత వేడెక్కుతుంది. తర్వాత అన్ని చోట్ల ఏసీల నుంచి బయటకు వచ్చే లోపలికి చల్లగాలి వస్తుంది, బయటికి అంతా వేడిగాలి పోతుంది. సో బయట ఉండే వాళ్ళందరికీ రోగాలు వస్తాయి, ఆ వేడి తట్టుకోలేక, ఏసీల వల్ల.
ఏసీలు అంత ప్రమాదకరం కదా. అంతంత పెద్ద గడితే ఏమవుతాయంటే హీట్ ఐలాండ్స్గా తయారవుతున్నాయి. హైదరాబాద్లో కూడా అంత హైటెక్ సిటీ అంతా హీట్ ఐలాండ్ అయిపోద్ది, బాంబే అట్నే అయిపోద్ది, నోయిలా అట్నే అయిపోద్ది. కాలుష్యం కూడా అంత భయంకరంగా ఎందుకు ఉన్నదంటే హీట్ వల్లనే ఉన్నది. అందుకని ఇప్పటికైనా మనిషి కళ్ళు తెరిచి భూతాపం పెరగకుండా చూసుకోవాలి, ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలి, బొగ్గు ఉత్పత్తి తగ్గించాలి. ఇప్పటికీ ప్రపంచమంతా నెత్తి నోరు మొత్తుకుంటుంది. ఇండియా, అమెరికా కూడా ఉత్పత్తి ఆపట్లేదు, బొగ్గు ఉత్పత్తి ఆపట్లేదు, బొగ్గు దిగుమతి ఆపట్లేదు, బొగ్గు వినియోగం కూడా ఆపట్లేదు. అమెరికా కూడా చేయట్లేదు, అందరికీ చెప్తుంది నీతులు కానీ చేయట్లేదు. మన భారతదేశం ఏమో ప్యారిస్ అగ్రిమెంట్ జరిగింది, దాంట్లో భారతదేశం కూడా సంతకం పెట్టింది, అమెరికా సంతకం పెట్టింది. బొగ్గు వినియోగము బొగ్గు ఉత్పత్తి రెండు ఆపేస్తామని, కానీ ఆపట్లేదు. నేను చూసాం కదా 21 బొగ్గు గన్లు, రకరకాల గన్లను శ్రావణపల్లి, మంచిర్యాల దగ్గర శ్రావణపల్లి బొగ్గు అని కూడా వేలం వేసినారు. వేస్తూనే ఉన్నారు. ఉత్పత్తి అయితే ఆపట్లేదు, ఉత్పత్తి పెరిగిపోతూ ఉన్నది. రోజు రోజుకు మెకనైజేషన్ జరిగింది, ఓపెన్ కాస్ట్ మెషిన్స్ వచ్చినాయి, డ్రాగ్లు పెద్ద పెద్ద యంత్రభూతాలే అవి. యంత్రభూతాలు వచ్చేసి తవ్వుకుంటూ పోతున్నాయి. దాన్ని మళ్ళీ ఎలక్ట్రిసిటీ కొత్త థర్మల్ స్టేషన్స్ వస్తున్నాయి, ఇంకా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి పెంచుకుంటూ పోతున్నారు పెరిగితే. అందుకనే విద్యుత్ శక్తి ఉత్పత్తి మానేయాలి. సోలార్ మీద అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రకృతి నాశనం చేయనివి, సోలార్ ఎనర్జీ, విండ్ మిల్స్, సౌర విద్యుత్ శక్తి, వాయు విద్యుత్తు అట్లాంటివి పెట్టుకోవాలి. దాని ప్రమాదం కాదు ప్రపంచానికి. బొగ్గు కాల్చడం, పెట్రోల్ కాల్చడం, డీజిల్ కాల్చడం మానేయాలి. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి. నువ్వు ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక కారు, పెట్రోల్ కాల్చుకుంటూ వెళ్ళిపోండి, డీజిల్ కాల్చుకుంటూ పోండి. అవన్నీ దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా గల్ఫ్ దేశానికి పోద్ది. తర్వాత ఇక్కడేమో పొల్యూషన్ పెరిగిపోతుంది, పొల్యూషన్ పెరిగి రోగాలు వస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువైంది, కార్బన్ డైఆక్సైడ్. దీనికి కార్బన్ డైఆక్సైడ్ పెరగడం కూడా కారణం. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ప్రతి ఏడాదికి ప్రతి నెలకు 12,000 కార్లు, కొత్త కార్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. అంతంత కార్లు వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ కార్బన్ మోనాక్సైడ్ బయటకు వచ్చి ఇంజన్ల నుంచి అది మనిషి పీల్చి రోగాలు వస్తున్నాయి. విదేశీ మార్గం పోతుంది, బయటికి పోతుంది. అందుకని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రకృతి గురించి చైతన్యం జనానికి రావాలి. వచ్చి ప్రకృతి గురించి ఆలోచించాలి. ముందు ప్రభుత్వాలకు రావట్లేదు. ఐఏఎస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. ఇంటికి ఒక వెహికల్, ఇంటికి ఒక బైక్, అలా ఏమైనా రూల్ పెడితే పాస్ చేస్తే. అసలు ఇప్పటికే రూల్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే మీకు పార్కింగ్ స్లాట్ ఉంటేనే, మీ భవనంలో మీకు పార్కింగ్ జాగా ఉందా ఉంటేనే కారు కొనాలి అని రూల్స్ ఉన్నాయి. కానీ ఎవరు చేస్తున్నారు? రోడ్డు మీద అంటే కొనుక్కునేవాడు ఉంటే అమ్మేవాడు ఎక్కువ ఉంటాడమ్మా. ప్రభుత్వానికి స్ప్రో ఉండాలి కదా. నిబంధనలు పెట్టేవాడు ఎక్కడున్నాడు? కొనేవాడు బోల్డ్ ఎంతమంది ఉంటారు. ఓడోడు 20 కార్లు కూడా కొంటానంటారు. ఎందుకు ఎట్లా అమ్ముతారు? మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది? ఉండాలి కదా. కొనుక్కునేవాడు కాదు, వాడిని అమ్మట్టుంటే వాడిని చెవి పిండి కొట్టాలి వాళ్ళని. ఎట్లా ఇస్తావు? నీకు పార్కింగ్ స్లాట్ లేదు, నీకు ఇంట్లో పార్కింగ్ జాగా లేదు కదా. ఒక్క అపార్ట్మెంట్ ఉంటుంది, ఒక్క కారుకే లోపల జాగా ఉంటుంది. కానీ ఇంట్లో తండ్రికి ఒకటి కారు, భార్యకో కారు, తల్లికో కారు, బిడ్డకు, కొడుకు, మనమనికి, స్కూల్కు ఇన్ని కార్లు పెట్టుకుంటే ఏమవుతాయి? హైదరాబాద్ సిటీలో బల్బ్ కదా ఇది. అందుకనే దాన్ని అరికట్టాలి. వాడు పెట్టుకుంటే ఎందుకు అమ్ముతున్నారు? గవర్నమెంట్ ఎందుకు అమ్ముతుంది? గవర్నమెంట్ ఉందా లేదా? లేదు. గవర్నమెంట్ ఉంటే ఇట్లా జరగదు. అందుకని వీళ్ళంతా విదేశీ కంపెనీలు, కార్ల కంపెనీల తొత్తులు అయినారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. ఐఏఎస్ జోకర్లు కావచ్చు, రాజకీయ బ్రోకర్లు కావచ్చు. వాళ్ళు జోకర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ఇట్లా ప్రకృతి నాశనం అవుతున్నది. అందుకనే ప్రకృతిని కాపాడాలి. కాపాడడానికి మనం గట్టిగా బుద్ధి చెప్పాలి వాళ్ళకు. ప్రకృతి చైతన్యం నేర్పాలి. అది బెత్తం తీసుకొని నేర్పాలి. మనం నేర్పకపోతే ప్రకృతి నేర్పుద్ది. ప్రకృతితో మీరు ఆట ఆడుకుంటే ప్రకృతి మీతో చిలగాటం ఆడుకుంటుంది. ప్రకృతితో మీరు ఆడుకుంటే అది ప్రకృతి మీతో చిలగాటం ఆడుకుంటుంది. ప్రకృతిని కంట్రోల్ చేయగలుగుతారా? బుద్ధి ఉందా? మానవుడు ఇంత చిన్నోడు కదా. మరి ప్రకృతిని ఏమైనా కంట్రోల్ చేస్తారు? చేయలేరు. కాబట్టి ప్రకృతి చైతన్యం పెరగాలి. ఒక్కొక్కరిని బెత్తం తీసుకొని నేర్పాలి వాళ్ళకి. ముందు ఐఏఎస్ వాళ్ళకి నేర్పాలి. జోకర్లు రా మీరు అని చెప్పాలి. పొలిటికల్ బ్రోకర్లకు చెప్పాలి, మీరు బ్రోకర్లు రా అని చెప్పి అట్లా చెప్తే అప్పుడు బుద్ధి వస్తుంది. అప్పుడు ప్రకృతి క్షేమంగా ఉంటుంది. ప్రకృతి క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. ప్రకృతి బిడ్డలం కదా మనము. తల్లిని నేర్పిస్తావా నువ్వు? బుద్ధి ఉందా నీకు అని చెప్పాలి. మంచిదమ్మా. నమస్కారం అండి. చూశారు కదండి, పాశం యాదగిరి గారు ప్రకృతి తల్లిని మనం ఎంత ఏడిపిస్తున్నామో, ఎంత ఇబ్బంది పడి మనం విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నామో చాలా వివరంగా చెప్పారు. మన భావి తరాలకు మనం ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ ఎన్విరాన్మెంట్ని కలుషితం చేయకుండా ఉంటే చాలు. మనం కూడా ఆయన చెప్పింది విని ప్రకృతి చైతన్యాన్ని తెచ్చుకుందాం. నమస్కారం. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.